నిమ్మకాయ పులిహోరను ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. పర్సనల్గా నాకు నిమ్మకాయ పులిహోర అంటే చాలా ఇష్టం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వండుకోవాలి. అలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా మెత్తగా రాకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఆ అన్నాన్ని బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకోవాలి. ఒక క్యారెట్ని తురుముకోవాలి. 4 మీడియం సైజ్ నిమ్మకాయల రసం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు గింజలను వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా పోపు గింజలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటాయి. అందులో 4 పచ్చిమిర్చి చీలికలు మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకును వేసుకొని చిటపటలాడే వరకు వేయించాలి. అందులోనే క్యారెట్ తురుము వేయాలి. ఎందుకంటే ఆ క్యారెట్ పచ్చివాసన పోతేనే బాగుంటుంది. అందులో కొత్తిమీర వేసుకొని ఆ క్యారెట్, కొత్తిమీర ఫ్లేవర్స్ అంతా నూనెలో కలిసే వరకు వేయించుకోవాలి. అవి బాగా మిక్స్ అయ్యాక పసుపు వేసుకోవాలి. పసుపు వల్ల పులిహోర చాలా కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ముందుగా ఆరబెట్టుకున్న అన్నంలో నిమ్మకాయ రసం వేసి బాగా మిక్స్ చేయాలి. నిమ్మకాయ రసం, ఉప్పు విడిగానే వేసుకుంటాను, కావాలంటే మీరు కలిపి కూడా వేసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఉప్పు వేసుకొని ఆ ఉప్పు అంతా అన్నానికి పట్టేలా తిప్పాలి. అలా తిప్పడం వల్ల పులుపుకి ఉప్పుకి బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత దాంట్లోనే ముందుగా వేసిన తాలింపును అన్నంలో వేసి అంతా కలిసే వరకు తిప్పాలి. మరీ అన్నాన్ని వత్తి కాకుండా అలా పైపైన తిప్పాలి. అన్నం పట్టుకోవడానికి ముద్దలాగా పొడి పొడిలాడుతూ ఉండే పులిహోర రెడీ. ఈ పులిహోరను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు చింతపండు పులిహోర అంటే ఇష్టమా, లేక నాలాగా నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.